హాయ్ అండి. ఆలూ పకోడీ చాలా చాలా టేస్ట్‌గా ఉందండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఒక ఆలుగడ్డ ఉడికించి తీసుకోవాలి. ఓ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చక్కగా మనం బిర్యానీకి ఎలా కట్ చేస్తాం నిలువుగా అలా కట్ చేసి తీసుకోండి. ఒక కప్పుడు శనగపిండి చాలా టేస్ట్‌గా ఉందండి. మా మనవరాలైతే ఇష్టంగా తినేసింది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మనం బయట నుంచి మిర్చి బజ్జీలు గానీ, పకోడీలు గానీ తెచ్చుకునే బదులు ఇంట్లో చేసుకోండి. బియ్యం పిండి, కొద్దిగా వంట సోడా, ఒక కప్పుడు శనగపిండి తీసుకుంటే ఆ కప్పులో సగం వరకు బియ్యం పిండి తీసుకోవాలి. రైస్ పౌడరు, వంట సోడా, సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. మా ఇంట్లో కాస్త తక్కువే తింటారు, అందుకని కొద్దిగా కారము, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇదేంటంటే అల్లము, ధనియాలు, జీలకర్ర చిల్లాపల్లా దంచుకొని వేసుకోవాలి. మెత్తగా పేస్ట్‌లాగా మాత్రం వేసుకోవద్దు, టేస్ట్ ఉండదు. మనకి పంట కింద తగులుతూ ఉంటే జీలకర్ర కానీ, ధనియాలు కానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఓ 2 పచ్చిమిర్చీలు, కాస్త కరివేపాకు, కొత్తిమీర సన్నంగా తరిగి వేసుకోండి. శుభ్రంగా గట్టిగా పిసికేసుకుంటూ ఆలుగడ్డ అట్లానే మనకి ఉల్లిపాయలదే జ్యూసే సరిపోతుంది. అసలు వాటర్ వేసే పనే ఉండదు. కానీ కొద్దిగా ఏమైనా సరిపోకపోతే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. కాస్త టైట్గా కలుపుకోండి. పకోడీలు అనేటివి తొందరగా ఏగిపోతాయి, క్రిస్పీగా వస్తాయి, చాలా చక్కగా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసామనుకోండి మళ్ళీ పిల్లలు కూడా అమ్మ మళ్ళీ అదే చెయ్యు అంటారు, అంత టేస్ట్గా అయితే ఉంది. నేను ఇంతకు ముందు కూడా చేశాను, చాలా బాగుంది. చేసుకోవడం చాలా సింపుల్, ఈజీ. మనకి ఎటువంటి పాకాల అవసరం ఉండదు. పకోడీ కానీ, మిర్చి బజ్జీ కానీ. నాకు ఎక్కువగా సమోసాలు, మిర్చి బజ్జీ అంటే చాలా చాలా ఇష్టం. ఎక్కువగా తీసుకుంటాను. బయటవి కొనకూడదని కాదు కానీ మంచి దగ్గర మంచిగా చేసే రెస్టారెంట్లు ఉంటాయి కదండి, అన్నీ మనకి మంచి ఫుడ్డు ఇచ్చేటివి. అక్కడికి వెళ్ళి తీసుకుంటే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అన్నీ కూడా చక్కగా చేస్తారు. ఈ సైడు బళ్ళు దగ్గర అంటే కొంచెం వాటరు అవన్నీ ఎప్పుడూ క్యాన్లు కూడా శుభ్రం చేయరనే భయం. పానీపూరి బండి వాళ్ళు మాకు ఇంటి పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేదండి. ఆ ఖాళీ ప్లేస్లోనే ఒక రూమ్ ఉండే వేరే వాళ్ళది. మేము వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నాం అనమాట. ఒక బిల్డింగ్ ఉంది, ఆ సార్కి పక్కన ప్లేస్ కూడా ఉంది. అక్కడ ఒక రూమ్ వేసి ఆ ప్లేస్కి పెద్ద గేటు పెట్టేశారు. ఈ పానీపూరి చేసేవాళ్ళు మాకు ఇవ్వండి మేము బిజినెస్ చేసుకుంటామంటే ఆ రూమ్ ఇచ్చారు వాళ్ళకి అద్దెకి. వాళ్ళు సంపులో నీళ్ళే, అసలు నల్ల పట్టేటప్పుడు ఉండరు ఇంట్లో. పొద్దున్నే మామూలుగా పానీపూరి, సాయంత్రం మిర్చి బండి, 2 బళ్ళు నడుస్తుంటాయి వాళ్ళవి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనకి నీళ్ళు అనేటివి ట్యాప్ వచ్చినప్పుడు పట్టి పెట్టుకొని ఆ నీళ్ళు వాడితే కొంచెం పర్లేదు. మేము పైనుండి అవన్నీ చూసి అప్పటి నుంచి పానీపూరి అంటేనే మాకు వామిటింగ్ అనుకోండి. ఎంత కల్తీ వాటర్ అంటే అంత కల్తీ వాటర్ వాడుతున్నారు వాళ్ళు. ఆ సంపులోని ఎప్పుడు సంపు కడగరు, ఏం చెయ్యరు, అట్లానే ఉంటుంది. డస్ట్ అంతా పడుతుంది, మూత ఉండదు ఆ సంపులో. అందుకనే బళ్ళు మీద కంటే కూడా మనకి ఏదైనా షాప్ లాగా ఉండి పానీపూరి కానీ, కట్లెట్ కానీ చేసినట్టయితే అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే కొంచెం వాళ్ళు మినరల్ వాటర్ క్యాన్లు మూత కూడా ఉంటుంది మనకి, చక్కగా సీల్ మూత ఉన్న క్యాన్లు మన ఎదురుగా కనిపిస్తాయి. అవి పోస్తూ చక్కగా మంచిగా ఇస్తూ ఉంటారు. అదైతే ఎటువంటి హాని ఉండదని నేను ఎక్కువగా చెప్తాను. ఇప్పుడు పకోడీలు వేయించి తీసుకున్నాం కదండి, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లలు సమ్మర్ వస్తే చాలు ఆ ట్యాంక్లో నీళ్ళు చెంబులతో పోసుకుంటారు. వీళ్ళకి ఒంటి మీద ఉన్న వాటర్ ఆ ట్యాంకులో పడుతుంటుంది. నేను అవి చూసి అలా ఒకసారి అతను బయటకు వెళ్తే అడిగాను అనమాట పానీపూరి ఆయన్ని, మీరు ఎంత
ఈ వాటర్‌లోనే మీ పిల్లలు స్నానాలు, ఆ నీళ్ళు మళ్ళీ పడతాయి. అవి ఎట్లా అమ్ముతారు? వేరే వాళ్ళు చూస్తే ఎంత అసలు వీడియో తీసి పెట్టేయాలి అనిపించింది. అప్పటికి నేనింక ఛానల్‌లోకి రాలేదు. అప్పుడు నాకు ఎటువంటి ఛానల్ లేదు కాబట్టి, ఇదంతా చూసింది కాబట్టి చెప్తున్నాను. పర్ఫెక్ట్‌గా టేస్ట్‌గా ఉన్న పకోడీలండి ఇంట్లో చేసుకోండి. ఏవైనా తినాలనుకుంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి తినండి బయట ఫుడ్డు. ఎందుకంటే ఇప్పుడు డయేరియా అని అట్లానే ఎక్కువగా వామిటింగు, మోషన్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకే అయితున్నాయండి. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం అనే కాదు బయట ఫుడ్డు ఎక్కువగా రోడ్డు మీద ఉన్నవి తీసుకోకండి. ఓకేనా? బాయ్ అండి.